అయితే అందరికీ ఏంటంటే తెలుగు ఛానల్స్, తెలుగు టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, కొన్ని ఛానల్స్ వాళ్ళకి కొన్ని అక్షరాలు, తెలుగులో కొన్ని అక్షరాలు నచ్చవు. గా, నా, జా, అట్లా కొన్ని మా అవి నచ్చవు వాళ్ళకి. అది ఏ లాంగ్వేజ్లో ఎవ్వరు పలికినా, అది అటు పలికినా కూడా వీళ్ళు ఇట్లా భుజాలు తడుముకుంటారు అనమాట. అట్లా ఏంటంటే ఒక స్టోరీ ఈ మధ్య జరిగింది. పార్లమెంటు సమావేశాలు జరిగాయి. అందులో చాలామంది ఎంపీలు అట్లా ఉంటారు కదా. ఉంటే ఒక అతను సినిమా ఆర్టిస్ట్, అతను కెరీర్ స్టార్టింగ్లో ఒక మూవీలో ఒక డైలాగ్ అది కొంచెం శ్రీశ్రీ అని తెలుగు రచయిత ఉంటారు కదా, కవి. ఆ కవి చేసిన ఒక దాన్ని తీసుకొని ఆయన పార్లమెంట్లో చెప్పాడు. ఎన్నో మాటల్లో, ఎంతో సందర్భంలో ఒక మాట, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. ఇది తెలుగు కవి రాసిన కవిత కాబట్టి తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది నేనేం చెప్తున్నానో అని అంటాడు అనమాట. అంటే పార్లమెంట్ అంటే మొత్తం ఇండియా వైడ్గా ఉండే అన్ని స్టేట్ వాళ్ళు ఉంటారు కదా, అందులో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు, అందులో తెలుగు వాళ్ళకి ఈ కవిత అర్థమవుతుంది అని అంటాడు అనమాట. అది ఆయన చెప్పిన వర్షన్. ఆయన ఏమన్నాడంటే, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటే మీనింగ్, పూరి జగన్నాథుడు భగవంతుడు వస్తాడు, ఆయన కష్టకాలంలో ఉన్న ప్రజలకి కష్టాలు తీరుతాయి, దేవుడు వస్తాడు అని ఏదో ఒక మీనింగ్, అదొక సందర్భం. ఆయన స్టేట్ని, ఆయన లాంగ్వేజ్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఆయన తెలుగులో చెప్పాడనమాట. చెప్తే మన టీవీ న్యూస్ యాంకర్స్ ఉంటారు కదా, వచ్చేసారమ్మా. అందులో జా, గా, నా, మా ఇవన్నీ వచ్చేసినాయి కదా. వామ్మో అని వచ్చి, మా ఏపీ రాజకీయాలకి మీరెందుకు, నీకేం సంబంధం, నువ్వెందుకు వస్తున్నావు, జగన్నాథ రథచక్రాలు ఇంకేదో ఉంది అక్కడ, అందుకని ఇక్కడ రాజకీయాల సంగతి నీకెందుకు, రాజకీయాలతో నీకేం పని, నువ్వెందుకు వచ్చావు, ఇక్కడ రాజకీయాలు వీళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు, నీకు అర్థం కాదు, నువ్వు అంత పెద్ద జర్నలిస్టు, నువ్వు అంత పెద్ద యాంకరు, నువ్వు అంత ఇది చెప్తావు, నీకే ఒక ఛానల్ ఉంది, నీకే అన్నీ ఉన్నాయి కదా, నీకు ఒక్కళ్ళని రాజ్యాంగంలో ఏం రాసింది అనేది నీకు తెలియదా? ఇప్పుడు రాజకీయంలో ఎట్లుంటుంది అంటే, మనం పాలిటిక్స్ ఎవరన్నా ఎక్కడన్నా మనము చేసుకోవచ్చు. మనం ఇండియన్ సిటిజన్స్, ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. నువ్వెవరు చెప్పడానికి, నువ్వెందుకు వస్తున్నావు, నీకేం అవసరము, నీకు రావద్దు. నువ్వు ఇంతకుముందు ఇంకొక దాంట్లో కూడా ఒక 5 years బ్యాక్ అతను కూడా ఆర్టిస్టే, అతను కూడా చెప్తాడు, నీకేం పని, ఇంకొక అపోజిషన్ లీడర్ని అంటాడు ఆయన, నీకెందుకు, నీకు ఇంకా ఏజ్ ఉంది కదా, నువ్వు ఆ ఏజ్ అయినాక నువ్వు రా, ఇప్పుడెందుకు, ఇప్పుడు ఈయన సీనియరు, ఇప్పుడున్న రాజకీయ నాయకుడు, ఈయనకి ఇవ్వు, ఈయన రాష్ట్రాన్ని బాగా కాపాడుతాడు. అప్పుడు బైఫర్కేషన్ జరిగింది, ఏపీ తెలంగాణ బైఫర్కేషన్. అపోజిషన్ వాళ్ళు అంటే ఇద్దరు ఉంటారు కదా పార్టీస్, నువ్వెందుకు వస్తున్నావు, అసలు అది మాట ఎందుకు అంటున్నావు, నువ్వెందుకు వస్తున్నావు అనే మాట ఎవరైనా రావచ్చు, నువ్వెవరు చెప్పడానికి, రావద్దు రావాలి అని చెప్పడానికి నువ్వెవరు? పిచ్చోళ్ళు. మన తర్వాత ఎందుకు వస్తున్నావు అన్నాడు కదా, ఎందుకు వస్తున్నావు అన్నందుకు వచ్చిన అన్న, ఇప్పుడు సీనియరు ఇంకొక అతను ఆపోజిట్ ఉంటాడు కదా, ఆపోజిట్ వాళ్ళు గెలిచారు.